టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో ఎన్నో రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సమయపాలన ఆవశ్యకతను గుర్తించింది. ఒకే దేశం ఒకే సమయం అన్న భావనతో సమస్త వ్యవహారాల్లో భారతీయ ప్రామాణిక కాలాన్ని ఉపయోగించేలా కేంద్రం విధి విధానాలు రూపొందించింది. లీగల్ మెట్రాలజీ 2024 పేరుతో నిబంధనలను జారీ చేయడాన్ని ఓ మేలిమి ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఆధునిక కాలంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. అనేక రంగాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగం పెరిగింది. సరికొత్త టెక్నాలజీలు విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమయపాలన ఆవశ్యకతను గుర్తించింది. ఒకే దేశం ఒకే సమయం అన్న భావనతో సమస్త వ్యవహారాల్లో భారతీయ ప్రామాణిక కాలాన్ని ఉపయోగించేలా కేంద్రం విధి విధానాలు రూపొందించింది. లీగల్ మెట్రాలజీ 2024 పేరుతో జారీ చేసిన నిబంధనలను మేలిమి ముందడుగుగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. భారత ప్రామాణిక కాలమానం దేశమంతటా అనుసరించే సమయం. ఇది అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశమైన యునైటెడ్ కింగ్ గ్రీన్విచ్ రేఖాంశానికి అంటే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం యూటీసీకి 5:30 గంటల ముందుంటుంది. భారతదేశ ప్రామాణిక కాలమానాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారు. ఈ రేఖాంశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు దగ్గర ఉన్న మీర్జాపూర్ పట్టణానికి కొంచెం పశ్చిమంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ మీదుగా వెళుతుంది. మీర్జాపూర్, గ్రీన్విచ్లోని రాయల్ అబ్జర్వేటరీ మధ్య రేఖాంశ అంతరం 5 గంటల 30 నిమిషాలు. మీర్జాపూర్ దగ్గర సమయాన్నే దేశమంతటా పాటిస్తారు. అయితే ఖచ్చితమైన సమయాన్ని మిల్లీ సెకండ్లతో సహా విదేశీ సంస్థలు నిర్వహిస్తున్న జీపీఎస్ ఉపగ్రహాలు నిర్ణయిస్తాయి. దీంతో స్వదేశీ ఉపగ్రహాలతో ఈ పరిస్థితిని మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్గిల్ యుద్ధ సమయంలో ఖచ్చితమైన లొకేషన్ను జీపీఎస్ గుర్తించలేకపోవడంతో దేశీయ ఉపగ్రహ వ్యవస్థ ఆవశ్యకతను, వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. జాతీయ భౌతిక ప్రయోగశాలతో అనుసంధానమైన నావిక్ ఉపగ్రహ వ్యవస్థ ఇకపై సమయ సమాచారాన్ని అందించనుంది. జాతీయ భౌతిక ప్రయోగశాలలో పరమాణు గడియారాలు ఉంటాయి. అవి సమాచారాన్ని విశ్లేషించి మిల్లీ, మైక్రో సెకండ్లతో సహా ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశిస్తాయి. ఈ సమయ సమాచారం ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల సాయంతో ప్రాంతీయ కేంద్రాలకు, వాటి ద్వారా అందరికీ చేరుతుంది. ఈ విధంగా ఒకే దేశం ఒకే సమయం సాకారమవుతుంది. దీనివల్ల సమయ నిర్వహణకు విదేశీ సంస్థలపై ఆధారపడడం తగ్గుతుంది. ఇస్రో ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సమయాన్ని అందిస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 1884లో అంతర్జాతీయ మెరిడియన్ సమావేశం జరిగింది. గ్రీన్విచ్ రేఖాంశం ఆధారంగా ప్రపంచమంతటా కాల మండలాలను అది స్థిరపరిచింది. భారతదేశ విస్తృతి దృష్ట్యా మనకు 2 కాల మండలాలు ఉండాలని ఆ సమావేశం నిర్దేశించింది. అవి తూర్పున కోల్కతా 90 డిగ్రీల రేఖాంశం, పశ్చిమాన బొంబాయి 73 డిగ్రీల రేఖాంశం. బ్రిటిష్ పాలన కాలంలో ఈ 2 కాల మండలాలు ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం దగ్గరి సమయాన్ని ప్రామాణికంగా నిర్ణయించారు. సువిశాల భారత్కు 2 కాలమండలాలు అవసరమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్కు, పశ్చిమాన ఉన్న గుజరాత్కు మధ్య 2500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అరుణాచల్లో గుజరాత్ కన్నా 2 గంటల ముందు సూర్యుడు ఉదయిస్తాడు. ఒకే కాలమండలాన్ని అనుసరించడం వల్ల ఆయా ప్రదేశాల్లో అధికంగా ఉన్న వెలుతురు సమయాన్ని ఉపయోగించుకునే వీలుండదు. దీనివల్ల దేశానికి ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు పరిశీలనలు చెప్తున్నాయి. మన జీవన గడియారానికి ఒకే కాల మండలం ప్రతికూలం. అది పిల్లల్లో నిద్రలేమికి కారణమై వారి అభ్యసన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. నావిగేషన్, టెలికమ్యూనికేషన్లో, పవర్ గ్రిడ్లు, బ్యాంకింగ్, డిజిటల్ గవర్నెన్స్, శాస్త్ర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని కనుగొనడం తదితరాల్లో సమయ ఖచ్చితత్వం చాలా కీలకం. అన్ని వ్యవస్థలను ఇండియన్ స్టాండర్డ్ టైంతో అనుసంధానించడం జాతీయ భద్రత, వాస్తవ సమయ అనువర్తనాల దృష్ట్యా అత్యవసరం.
ఏకరూప సమయ నిర్వహణ పారిశ్రామిక, సామాజిక రంగాల్లో వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందిస్తుంది. అత్యవసర ప్రతిస్పందనలో సమన్వయానికి, ప్రజా రవాణా నిరంతరం నియంత్రణకు దోహదపడుతుంది. దేశమంతటా ఒకే సమయ వ్యవస్థను సాధ్యం చేయడానికి అవసరమైన యంత్రాంగం ఏర్పాటుకు మార్గదర్శకాలను, నూతన నిబంధనలు నిర్దేశిస్తాయి. ఇండియాలో న్యాయ, పాలన, వాణిజ్య వ్యవహారాలతో పాటు అన్ని రంగాల్లో భారత ప్రామాణిక కాలమానాన్ని తప్పనిసరిగా పాటించాలి. నిబంధనల ఉల్లంఘనలకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు గడియారాన్ని వేసవిలో 1 గంట ముందుకు, శీతాకాలంలో గంట వెనక్కి జరపడం ద్వారా పగటి వెలుతురును ఉపయోగించుకుంటున్నాయి. 2 కాలమండలాలు శ్రామిక శక్తిలో దక్షతను పెంపొందించి ఆర్థిక లబ్ధి చేకూరుస్తాయని ప్రణాళికా సంఘం గతంలో స్పష్టం చేసింది. దానివల్ల దేశవ్యాప్తంగా ఏటా 270 కోట్ల యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుందని తెలిపింది. రోడ్డు ప్రమాదాలు సైతం తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే 2 కాల మండలాలతో ప్రతికూలతలు ఉన్నాయి. కార్యాలయాల సమయాలు, బ్యాంకింగ్ పనివేళలు 2 కాలమండలాల్లో ఉండడం సమయ అసమతుల్యతకు దారితీస్తుంది. భిన్న ప్రాంతాల మధ్య రైల్వే సమయాలు ఒకే విధంగా లేకపోతే అది రైళ్ల రాకపోకల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. భౌగోళిక కాలమండలాల విభజన దేశ సమైక్యతకు ప్రతిబంధకం కావచ్చు. కాలానుగుణంగా గడియారాల సమయాన్ని సర్దుబాటు చేసుకుంటే పగటి వెలుతురును వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ సూచించింది. ఏదేమైనా దేశం మొత్తం ఏకరూప సమయ నిర్వహణకు, ఆర్థిక దక్షతకు, వ్యూహాత్మక భద్రతకు కేంద్రం నిర్ణయాత్మక అడుగులు వేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకే దేశం, ఒకే సమయం వల్ల ఇప్పటి వరకు ఉన్న ప్రతికూలతలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏకరూప సమయ నిర్వహణ పారిశ్రామిక, సామాజిక రంగాల్లో వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.